హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ ఫుడ్ మ్యాజిక్. త్వరగా సింపుల్గా టేస్టీగా రెసిపీస్ కావాలి అంటే మన ఛానల్ చూడాల్సిందే. ఈరోజు మనం తాటి ముంజల పాయసాన్ని ఎంతో సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాలు మరిగించుకోవడానికి ఒక గిన్నెను పెట్టుకోండి. ఆ గిన్నెలో ఒక 1/2 లీటర్ పాలను తీసుకుని బాగా ఒక పొంగు వచ్చే వరకు మరిగించండి. నేనిక్కడ 2 టీ స్పూన్ల సగ్గుబియ్యాన్ని 1 గంట ముందు నానబెట్టి తీసుకున్నాను. ఈ నానబెట్టిన సగ్గుబియ్యాన్ని మనం ఈ పాలల్లోకి పోసుకొని ఒక 2 నిమిషాలు మాత్రమే ఉడికించండి. ఈ సగ్గుబియ్యాన్ని 2 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టు చక్కెరను యాడ్ చేసుకోండి. చక్కెరను యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలపండి. ఇందులోకి నేను ఒక యాలకని దంచి తీసుకుంటున్నాను. ఈ దంచిన యాలకని మనం ఆ పాయసంలోకి వేసుకుని ఇంకోసారి బాగా కలపండి. కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ లేత తాటి ముంజలను నేను తొక్క తీసి తీసుకున్నాను. ఇక్కడ 5 పీసెస్ వరకు తాటి ముంజలను తీసుకున్నాను. సో వీటిని ఇక్కడ చూపిస్తున్న విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. మరీ పెద్ద ముక్కలుగా చేసుకుంటే మనకి గ్లాస్లో పోసుకొని తాగడానికి వీలవ్వదన్నమాట. అందుకే చిన్న క్యూబ్స్ లాగే కట్ చేసుకోండి. ఈ పాయసంలోకి లేత ముంజులనే తీసుకోండి. ముదురువి తీసుకుంటే లబ్బర్ ముక్కల్లా మనకి అంత టేస్ట్ బాగోదన్నమాట. అందుకే లేత ముంజులనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలా కట్ చేసి తీసుకున్నాక మన పాయసం అనేది ఇక్కడ చల్లారిపోయింది. ఇలా చల్లారిన పాయసాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ముంజులను ఈ పాయసంలోకి కలిపేయండి. సో ఇలా కలిపిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ రోజ్ వాటర్ కానీ లేదా మీ దగ్గర రువాబ్జా ఉంటే రువాబ్జా కానీ వేసి ఒకసారి బాగా ఇలా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బాదం తరిగి వేస్తున్నాను అండ్ బాదంతో పాటు జీడిపప్పును కూడా వేస్తున్నాను. సో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు ఇలా వేసుకుని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే ఈ హాట్ సమ్మర్లో ఈ కూల్ ముంజల పాయసం ఎంతో చల్లదనాన్ని ఇస్తుంది. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఏఆర్ ఫుడ్ మ్యాజిక్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ ఇంకా మీకేమన్నా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఉంటాను మరి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.